ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న గురువారంతో 15 రోజులు కంప్లీట్ అయింది. ఈ 15 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 166.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 38 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 39.5 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 22.5 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 17 కోట్లు, గుంటూరు నుంచి 20 కోట్లు, కృష్ణా నుంచి 20.5 కోట్లు, నెల్లూరు నుంచి 11 కోట్లు. అలా తెలుగు రాష్ట్రాల్లో 15 రోజుల్లో కల్కి సినిమా 260 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 62 కోట్లు, తమిళనాడు నుంచి 39.5 కోట్లు, కేరళ నుంచి 21 కోటి, హిందీ నుంచి 240 కోట్లు గ్రాస్. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 225 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 15 రోజుల్లో 896 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 83 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్లకు కొంటే 83 కోట్లు వచ్చాయి. అంటే 18 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్లకు కొంటే 19 కోట్లు వచ్చాయి. ఇంకో 8 కోట్ల షేర్ రావాలి ఇక్కడ హిట్ అవ్వడానికి. 8 కోట్ల షేర్ అంటే 16 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఇది కష్టమే, రాయలసీమలో బ్రేక్ ఈవెన్ అందదు. సో ప్రొడ్యూసర్స్ ఈ డబ్బు వెనక్కి ఇచ్చేయాలి, వాళ్ళకి ఆ పద్ధతి మీదనే తీసుకున్నారు. 8 కోట్లు ఇక్కడ వెనక్కి ఇచ్చేయాలి రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్లకు కొంటే ఇక్కడ 19.5 కోట్లు వచ్చాయి. ఇంకా 1.5 షేర్ రావాలంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్లకు కొంటే ఇక్కడ 11 కోట్లు వచ్చాయి. ఇంకా 3 కోట్ల షేర్ రావాలి అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే ఇక్కడ 8.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1.5 షేర్ రావాలి హిట్ అవ్వడానికి అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు కొంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు కూడా సేమ్ 12 కోట్లకు కొన్నారు, 10 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్లు రావాలి అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు కొంటే 5.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1.5 షేర్ రావాలి అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలకి ఈ సినిమాని 168 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 168 కోట్లు వెనక్కి వచ్చేసాయి. అంటే ఓవరాల్గా సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. సో రేపు అంటే ఈ రోజు నుంచి శుక్రవారం నుంచి వచ్చే కలెక్షన్స్ అన్నీ తెలుగు రాష్ట్రాల్లో లాభాలే. బట్ ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణ మంచి లాభాలు తీసుకునింది. ఇంకా మిగతా ఏరియాలో ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలి. ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు, బట్ రాయలసీమ మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వద్దు, అక్కడ ప్రొడ్యూసర్లు వెనక్కి ఇచ్చేయాలి. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్ల కొంటే 31 కోట్లు వచ్చాయి అంటే 6 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే ఇక్కడ 20 కోట్ల షేర్ వచ్చింది అంటే 4 కోట్ల లాభాలతో తమిళనాడులో కూడా సూపర్ హిట్ అయింది. కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 10.5 కోట్ల షేర్ వచ్చింది అంటే 4.5 కోట్ల లాభాలతో ఇక్కడ సూపర్ హిట్ అయింది. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్ల కొంటే ఇక్కడ 120 కోట్ల షేర్ వచ్చింది అంటే 35 కోట్ల లాభాలతో హిందీలో కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాలో 70 కోట్ల కొంటే ఇక్కడ 112 కోట్ల షేర్ వచ్చింది అంటే 42 కోట్ల లాభాలు ఓవర్సీస్లో ఇక్కడ సూపర్ హిట్ అయింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 15 రోజుల్లో 462 కోట్లు షేరు అంటే 92 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు శుక్రవారం, ఈరోజు కొత్త సినిమాలు ఉన్నాయి. భారతీయుడు 2 ఉంది, హిందీలో సర్ఫిరా ఉంది అక్షయ్ కుమార్ది. సో థియేటర్లు తగ్గాయి మనకు కల్కి సినిమాకు. మొదటి వారంలో 8,000 థియేటర్లు ఉంటే రెండో వారంకి వచ్చేసరికి 4,000కు పడిపోయింది థియేటర్ల కౌంటు. ఇక ఇవి మూడో వారంలో ఎంటర్ అయ్యాక ఇప్పుడు కొత్త సినిమాల వల్ల 2,000 థియేటర్లు ఇవ్వాల్సి వచ్చింది. 2,000 థియేటర్లలో ఇప్పుడు మూడో వారం రన్ కొనసాగిస్తుంది కల్కి సినిమా ఇండియాలో. ఇక ఈరోజు రేపు శని, ఎల్లుండి అది ఈ శుక్రవారం వచ్చే కలెక్షన్స్తో 900 కోట్లు గ్రాస్ టచ్ అవుతుంది, దాటిపోతుంది. ఆల్రెడీ ప్రొడ్యూసర్లు 1000 కోట్లని పోస్టర్ వదిలారు. అంటే ప్రొడ్యూసర్లు మామూలుగా ట్రేడ్లో వచ్చే కలెక్షన్స్కి 10-20% ఎక్కువ చేసి పెడతారు పబ్లిసిటీ కోసము. సో 900 కోట్లు ఈరోజుతో వస్తాయి. ఇక శని ఆదివారాల్లో కలెక్షన్స్ బాగుంటే మరో 100 కోట్ల వరకు లేదా 50 కోట్లు వచ్చినా 1000 కోట్లు అయితే పక్కాగా వస్తాయి సినిమాకు రన్లో. ఇంకా 1100 వరకు వెళ్తుందో లేదా అనేది ఈ భారతీయుడు 2 అండ్ సర్ఫిరా సినిమా రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది.
అది మన కల్కి సినిమా రిలీజ్ అయిన మొదటి 15 రోజుల్లో 896 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 462 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 92 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 620 కోట్లు. ఓకే, బాయ్.